డియర్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలా వరకు కస్టమర్లు ఆటోమేటిక్ కార్ గురించి మాట్లాడుతుండ్రు. ఆటోమేటిక్ కార్స్ పర్చేజ్ చేస్తుండ్రు. ఈ ఆటోమేటిక్ కార్స్ కొనడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. అయితే ఈరోజు మనం వీడియోలో ఆటోమేటిక్ కార్స్ విషయంలో ఒకటి రెండు ముఖ్యమైన విషయాలు గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో ఆటోమేటిక్ కార్లో ముఖ్యంగా రెండు సమస్యలు ఉంటాయి. ఒకటి, ఆటోమేటిక్ గేర్ బాక్స్ కింద మెకట్రానిక్స్ అనే ఒక ఎలక్ట్రానిక్ యూనిట్ ఉంటుంది. ఆ ఎలక్ట్రానిక్ యూనిటే మొత్తం గేర్ షిఫ్టింగ్ని అంతని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది, మానిటర్ చేస్తూ ఉంటుంది, షిఫ్టింగ్ చేస్తూ ఉంటుంది. మానిటర్ ఎలక్ట్రానిక్ యూనిట్ కింది భాగంలో ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డిజైనే గేర్ బాక్స్ కింద ఫిట్ చేసి ఉంటుంది. అయితే ఎప్పుడైనా మీరు వాటర్ లాగింగ్ రోడ్స్లో పోతున్నప్పుడు, లేకపోతే రోడ్డు సైడ్ కింది దిగి రఫ్ రోడ్లో వెళ్తున్నప్పుడు స్టోన్ ఏదైనా ఉన్నదనుకోండి, ఆ స్టోన్ హిట్ కాకూడదు. అలా స్టోన్ హిట్ జరిగింది అనుకోండి, గేర్ బాక్స్కి ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది ఆ మెకట్రానిక్స్ యూనిటే. ఆ మెకట్రానిక్స్ యూనిట్ డ్యామేజ్ అయితే దాని రిపేర్స్ కొద్దిగా కాస్ట్లీ అవుతుంది. నార్మల్ గేర్ బాక్స్ డ్యామేజ్ అయిందనుకోండి, ఆ ప్లేస్లో దానికి రమారమి ఒక 40,000 50,000తో ఎంత డ్యామేజ్ అయినా కూడా బయటపడవచ్చు. కానీ వేరేస్ ఈ ఆటోమేటిక్ గేర్ బాక్స్లో ఆ కింద స్టోన్ హిట్ అయినప్పుడు దాని డ్యామేజ్ 4 టైమ్స్ ఉండొచ్చు, 5 టైమ్స్ ఉండొచ్చు. అది ఎంతవరకు పోద్దో మనం చెప్పలేము. అందులోటి స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు, ఆర్డర్ తెప్పించుకోవాలి, కొద్ది కాస్ట్లీ అఫేర్ అయింది. అందుకోసమే మీరు ఎప్పుడైనా ఆటోమేటిక్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. కింద స్టోన్ హిట్ కాకుండా దాన్ని డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కింద తగలకూడదు. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని పక్కకి ఆపేసేసి ఆ సిచ్యువేషన్ అధిగమించాలి. కానీ అట్లనే డేర్ చేసి దాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తే రిపేర్ కాస్ట్ అనేది మన చేతిలో ఉండదు, చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే, మామూలు కారు మాన్యువల్ కార్కి అది మాన్యువల్ గేర్ బాక్స్ కారు, ఇది ఆటోమేటిక్ కారు. అయితే ఈ బ్యాటరీ అనేది నార్మల్గా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వారంటీ కూడా ఉంటుంది. దాని వారంటీ పీరియడ్ అయిపోయాక బ్యాటరీ లైఫ్ అయిపోయాక కొంచెం ప్రాబ్లం ఇస్తుంది. అయితే ఈ బ్యాటరీ లైఫ్ అయిపోయింది అన్నప్పుడు రెండు విషయాలు సంభవిస్తాయి. ఒకటి, నార్మల్గానే మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ కాకపోవటం, లేట్ స్టార్ట్ కావటం, లేకపోతే స్టార్టింగ్ చేసేటప్పుడు ఇబ్బంది కావటం, అలా 2-3 రోజులు జరుగుతుంది. అది ఇండికేషన్ ఏంటంటే బ్యాటరీ లైఫ్ అయిపోయింది, బ్యాటరీ రిపేర్స్ రీఛార్జ్ చేయాలో లేకపోతే దాన్ని మార్చడం జరుగుద్ది. రెండో కేసులో ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా, లేకుంటే పార్కింగ్లో ఉన్నప్పుడు కూడా సిగ్నల్ దగ్గర కూడా ఆగిపోవచ్చు, లేకుంటే మార్నింగ్ స్టార్ట్ కాకపోవచ్చు. అలా స్టార్ట్ కాకుండా ఇంజిన్ కూడా ఆగిపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్లో దానికి కంపల్సరీ బ్యాటరీ వేయాల్సిందే. అయితే సిటీలో ఉన్నప్పుడు మాత్రం మన దగ్గరలో ఉన్న బ్యాటరీ షాప్ పోయి బ్యాటరీ ఫోన్ చేస్తే వస్తుంది, వాడు ఫిట్ చేస్తాడు, వేస్తాడు. కానీ సిటీలో ఉండకుండా కొంచెం ఏదైనా కంట్రీ సైడు ఊర్లో కానీ టౌన్లోకి వెళ్ళినప్పుడు, మీరు ఏదైనా టూర్కి పోయినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఈ కారుకి సూటబుల్ అయ్యే బ్రాండు, కంపెనీ, ఈ ఆర్హెచ్ లేఅవుట్, ఎల్హెచ్ లేఅవుట్ అని ఉంటుంది. ఈ పోల్స్ పొజిషను, ఈ ఫిక్సింగ్, ఇవన్నీ సూట్ అయ్యేటట్టే మీరు బ్యాటరీ పర్చేజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఆ టౌన్లో అది ఉండకపోవచ్చు, అది అవైలబుల్ లేకపోవచ్చు. సిటీలో అయితే అన్ని రకాల బ్యాటరీలు దొరుకుతాయి. కానీ నేను చెప్పేది ఊర్లో పోయినప్పుడు, అలాంటప్పుడు మీకు చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఆ బ్యాటరీ అవైలబుల్ ఉండదు, మీరు జర్నీ పూర్తి చేయలేరు, మధ్యలో స్టక్ అవుతారు. అటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా మీకు పక్క వెహికల్స్ వాళ్ళు ఫ్రెండ్స్ కానీ హెల్ప్ చేద్దామన్నా కూడా ఆ వెహికల్లో ఉన్న బ్యాటరీ సైజు పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. ఆ సైజు దీనికి సూటబుల్ కావచ్చు కాకపోవచ్చు. ఆ బ్యాటరీని తీసి దీనికి ఫిట్ చేయటం, దీంట్లో ఉన్న బ్యాటరీని పక్కకు పెట్టడం, ఇవన్నీ జరిగే పని కావు. అది ఆ టూల్స్ అవన్నీ అవైలబుల్ ఉండవు మీకు అక్కడ, అది జరగదు. అతను హెల్ప్ చేయాల్సిన ఇంటెన్షన్ ఉన్నా కూడా ఈ అన్ని సమస్యలతోని అతను హెల్ప్ చేయడం మానుకోవచ్చు, అతని దారి అతను వెళ్ళిపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్లో
మీకు ఒక చిన్న ఉపాయం చెప్తాను. మీరు ఆ ఉపాయంతో మీరు ఆ సిచ్యువేషన్ని అధిగమించవచ్చు, సేఫ్గా ఇంటికి చేరవచ్చు. అదేంటంటే, ఎప్పుడైతే ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉన్న వెహికల్ బ్యాటరీ సమస్యతో ఆగిపోయింది అనుకోండి, ఆ మాన్యువల్ గేర్ బాక్స్ ఉన్న వెహికల్కి ఒక సదుపాయం ఉంది. అదేంటంటే, బ్యాటరీ సెల్ఫ్ స్టార్టర్ చేయాల్సినంత కెపాసిటీ ఉండకపోవచ్చు, అంత పవర్ ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత బ్యాటరీలో పవర్ ఉంటుంది. అది ఇంజిన్ రన్ చేయడానికి సఫిషియెంట్. అయితే దాన్ని పుష్ స్టార్ట్ చేసి కార్ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత మీరు హెడ్లైట్ వేయకుండా, ఏసీ వేయకుండా, ఆ ఉన్న కెపాసిటీతో బ్యాటరీతోని మీరు ఇంటి వరకు డెస్టినేషన్ చేరవచ్చు. ఆ ఫెసిలిటీ మాన్యువల్ గేర్ బాక్స్లో ఉంది, పుష్ స్టార్ట్ చేయడానికి. కానీ ఈ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కార్లో పుష్ స్టార్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే దీంట్లో గేర్ బాక్స్ మాన్యువల్ లేదు కాబట్టి పుష్ స్టార్ట్ చేసే అవకాశమే లేదు. దీనికి కంపల్సరీ బ్యాటరీ సపోర్ట్తోనే స్టార్ట్ చేయాలి. అయితే ఇది జంపు కేబుల్స్ అంటారు. ఇవి మీకు అమెజాన్లో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఒక 1000 రూపాయల నుంచి 1200 వరకు కాస్ట్ ఉంటుంది, మీకు అవైలబుల్ ఉంటుంది. ఆటోమేటిక్ కార్ ఓనర్స్ ఈ కార్లో మీకు స్టెఫినీ, వీల్ బానా, జాక్ రైడ్లను ఈ జంప్ స్టార్ట్ మాత్రం కేబుల్స్ కూడా అవసరమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ జంప్ స్టార్ట్ ఉన్నప్పుడు ఈ కేబుల్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఎవరన్నా వెహికల్స్ నైబర్స్ ఫ్రెండ్స్ హెల్ప్ చేయాలంటే ఈ కేబుల్స్ ఫిట్ చేసేసి బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళి రావచ్చు. ఇందులో ఏది రిమూవల్, రీఫిట్టింగ్, బ్యాటరీ తీయటం, సూటబిలిటీ, బ్యాటరీ కెపాసిటీ ఇవన్నీ అవసరం లేదు. సింప్లీ ఈ జంప్ స్టార్ట్ని ఈ విధంగా కనెక్షన్ చేయాలి. ఇది రెడ్ కేబుల్ ఆల్వేస్ పాజిటివ్కి కనెక్ట్ చేయాలి. మీకు బ్యాటరీ మీద ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లస్ గుర్తు ఉంటుంది, మైనస్ గుర్తు ఉంటుంది. ప్లస్ అంటే పాజిటివ్, మైనస్ అంటే నెగిటివ్. మీరు ఈ రెడ్ కేబుల్ని ఇలా పాజిటివ్ కనెక్షన్ చేసేసి, అదేవిధంగా ఈ నెగిటివ్ని, బ్లాక్ని ఈ విధంగా ఫిట్ చేసేసి, ఈ నెగిటివ్ని, బ్లాక్ని మళ్ళీ నెగిటివ్కి ఈ బ్యాటరీ ఫిట్ చేసేసి, దాని పాజిటివ్ని, రెడ్ కలర్ని దీని పాజిటివ్కి ఫిట్ చేయాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఒక విషయం మాత్రం ఇంపార్టెంట్, నెగిటివ్ కేబుల్ కలర్ వైజ్ బ్లాక్ ఉంటుంది. ఈ నెగిటివ్కి ఇక్కడ మైనస్ గుర్తుంటుంది బ్యాటరీకి. ఈ నెగిటివ్కే పెట్టాలి. ఇక్కడ కూడా నెగిటివ్ ఉంటుంది చూడండి, ఈ విధంగా నెగిటివ్ సింబల్ ఉంటుంది. నెగిటివ్ సింబల్ బ్లాక్ కలర్. ఇక్కడ అదే విధంగా పాజిటివ్ సింబల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, కనబడుతుందా? పాజిటివ్ సింబల్ ఉంటుంది. పాజిటివ్కి, నెగిటివ్కి ఫిట్ చేసేసి ఈ విధంగా. ఇది ఎలాగో ఈ కారు ఇంజిన్ స్టార్ట్ లేదు, కానీ ఆ కార్ని మాత్రం ఇంజిన్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఆల్టర్నేటర్ రన్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ కెపాసిటీ, పవర్ మీకు అవైలబుల్ ఉంటుంది. అది స్టార్ట్ చేసేసి ఈ విధంగా కేబుల్ ఫిక్స్ చేసిన తర్వాత దీని బండిని స్టార్ట్ చేయండి, స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిపోయాక మీరు ఈ కేబుల్ని జాగ్రత్తగా తీసేసి ఈ విధంగా తీసేసి పక్కన పెట్టేసండి. ఈ ప్రాసెస్లో కేబుల్స్ ఫిట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏ విధంగా మిస్టేక్ చేయకుండా ఉండాలి. పాజిటివ్కి, నెగిటివ్కి ఫిట్ చేయాలి. ఫిట్ చేసే ప్రాసెస్లో ఒక పాజిటివ్ని మాత్రం టచ్ కాకూడదు. మీరు ఫిట్ చేస్తున్న ప్రాసెస్లో ఇవి ఇట్లా టచ్ కాకూడదు.
టచ్ అయితే షార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో తీసుకుపోయి ఫిట్ చేసేంత వరకు సపరేట్గానే ఉండాలి. పొరపాటున ఈ రెండు కలవకూడదు. ఆ మాత్రం మీరు కేర్ తీసుకొని ఈ విధంగా చేసి మీ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం హెల్ప్ ఎవరైనా చేయగలరు. అయితే ఈ కేబుల్ లేకపోవడం వల్ల ఈ బ్యాటరీ తీసి దానికి ఫిట్ చేయడం, ఆ బ్యాటరీని తీసి దీన్ని ఫిట్ చేయడం, ఇవన్నీ జరిగే పనులు కావు. ఒకవేళ అతనికి చేయాల్సిన ఇంటెన్షన్, హెల్ప్ చేద్దాని ఇంటెన్షన్ ఉన్నా కూడా ప్రాక్టికల్లీ ఇది సాధ్యం కాదు. కాబట్టి అతను కూడా హెల్ప్ చేయకుండా వెళ్ళిపోవచ్చు. అలా మీరు హెల్ప్ పొందాలి అంటే, మీ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఈ జంప్ స్టార్ట్ కేబుల్స్ ఒక సెట్ మీరు మీ కార్లో ఉంచుకోవడం ఉత్తమం. ఇది మాన్యువల్ గేర్ బాక్స్ ఉన్న కార్కి అవసరం లేదు. ఆటోమేటిక్ గేర్ బాక్స్ మాత్రమే ఇది కంపల్సరీ అవసరం. ఎందుకంటే వాళ్ళకి పుష్ స్టార్ట్తోని స్టార్ట్ చేసే అవకాశం ఉంది, మీకు లేదు. అందుకోసం థ్యాంక్ యూ.